జీవనాడి 10వ భాగంలో శ్రీశ్రీ అభిమాన కవి మయకోవస్కీ అనే వ్యాసం అసంపూర్ణంగా మిగిలిపోయింది. దానిని ఇప్పుడు పూర్తి ప్రసంగ పాఠంగా విన్నాం. శ్రీశ్రీ అభిమానించే ప్రపంచ కవుల్లో రష్యన్ మహాకవి మయకోవస్కీ ఒకరు. ఆయన మయకోవస్కీ రాసిన వ్లాదిమిర్ ఇల్యిచ్ లెనిన్ అనే మహాకావ్యాన్ని తెలుగులోకి అనువాదం చేశారు కూడా. ఆ కావ్య అనువాదం ఇలా సాగుతుంది. ఇదే అదను లెనిన్ కథను రచించెదను, లెనిన్ బ్రతుకు జనం కొరకు ధ్వనించెదను. దీన్ని ఆశాంతం చదివితే ఇది శ్రీశ్రీ స్వీయ రచన అనువాదమా అన్న అనుమానం రాక తప్పదు. అంతగా ఆ కావ్యంలో లీనమై శ్రీశ్రీ అనువాదం చేశాడు. వ్లాదిమిర్ మయకోవస్కీ జీవిత విశేషాలను, రచనా రీతులను గురించి శ్రీశ్రీ విపులమైన వ్యాసమే రాశాడు. అందులోని ముఖ్యాంశాలను ఇప్పుడు మనం చూద్దాం. జూలియన్ టూవిమ్ అనే పోలిష్ కవి మయకోవస్కీని గురించి అన్న మాటలను శ్రీశ్రీ ఉటంకిస్తాడు. మయకోవస్కీని మొదటిసారి చదివినప్పుడు నాకు కలిగిన అనుభవం ఆకాశాన్ని మెరుపులు చీల్చటం చూసినప్పటి లాంటిది. ఆ తిరుగుబాటు, ఆ ఉత్తేజం, ఆ ఉరుములు, ఆ జ్వాల అన్నీ కొత్తవే. అప్పుడే నా మనస్సులో శాశ్వతంగా విప్లవము, మయకోవస్కీ ఒకటిగా రూపొందటం జరిగింది. వ్లాదిమిర్ మయకోవస్కీ పట్టుమని 37 సంవత్సరాలు కూడా బతకలేదు. అలెగ్జాండర్ పుష్కిన్ కన్నా 1 ఏడాది తక్కువన్నమాట. తన విషాద మరణానికి 6 ఏళ్ల ముందు జూబిలీ అనే గీతంలో మయకోవస్కీ పుష్కిన్ కవి కంచు విగ్రహంతో ఇలా అన్నాడు: త్వరలో నేను మరణిస్తాను, మూగబోతాను. మరణించిన తరువాత మనం ఇద్దరం ఒకరి పక్క ఒకరు ఇంచుమించు దగ్గరగా నిలుస్తాం. పా అనే అక్షరం కింద నువ్వు, మా అనే అక్షరం కింద నేను. మాస్కో నగరంలోని కేంద్ర గోర్కీ వీధిలో పుష్కిన్, మయకోవస్కీ చౌకులు దగ్గరలోనే ఉన్నాయి. సోవియట్ గ్రంథ విక్రయ సంస్థ ప్రకారం పుష్కిన్ గ్రంథాల తరువాత మయకోవస్కీ రచనలే ఎక్కువగా అచ్చు కావటం లేదా తర్జుమా కావటం జరిగింది. జార్జియా రిపబ్లిక్లోని బాగ్దాది అనే గ్రామంలో ఒక అరణ్యకుని కుటుంబంలో మయకోవస్కీ 1893లో జన్మించాడు. సోవియట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రామానికి మయకోవస్కీ అనే పేరు మార్చారు. ఆ గ్రామం చుట్టూ కొండలు, జేగురు రంగు లోయల నిండా ద్రాక్ష తోటలు, ఖనీస్ట్ కాల్కీ అనే కొండవాగు మయకోవస్కీ గ్రామం గుండానే ప్రవహిస్తుంది. మిగిలిన వాళ్ల కంటే కవుల దృష్టి సూక్ష్మతరమైంది కాబట్టి చిన్ననాటి దృశ్యాలు, సంఘటనలు కవుల మనస్సులలో చిరస్థాయిగా ఉంటాయి. పెద్దవాడయ్యాక రాసిన నేను ప్రేమిస్తున్నా అనే ఒక గీతంలో మయకోవస్కీ చిరునవ్వుతో తన బాల్యాన్ని ఇలా స్మరించుకున్నాడు: సూర్యుడు చూశాడు, తలపోశాడు వింతగా, నలుసులాగా నాకు సరిగ్గా కనపడలేదు వీడు. అయినా ప్రయత్నిస్తున్నాను, వీడి చిరుగుండెలు కొట్టుకుంటున్నాయి. చదవడం సరిగ్గా రాకముందే సాహిత్యం అతని జీవితంలో ఒక భాగమైంది. తల్లి అలెగ్జాంద్రా అలెక్స్నేవా చదువుతూ ఉంటే వినేవాడు. ప్రశాంతమైన కాటుక కళ్ళు ఆమెవి. మనిషి చిన్నదే కానీ చూపులు తీవ్రమైనవి. పుష్కిన్ మహాకవి పట్ల అందరికన్నా ఎక్కువ పరిచయం కుదిరింది మయకోవస్కీకి. ఇది యావత్ జీవితము అతన్ని అంటిపెట్టుకునే ఉంది. నా కాలం గురించి, నా గురించి నేనే చెబుతున్నా అనే స్వీయ చరిత్రాత్మక ఖండికలలో మయకోవస్కీ నిషిద్ధ విప్లవ గేయాల ద్వారా తనకు విప్లవ దృక్పథం అలవడిందని తెలియజేశాడు. ఆనాటి నుంచి కవిత్వము, విప్లవము ఒకటిగా నా మనస్సులో అల్లుకుపోయాయి అని కూడా అంటాడు. సోవియట్ కవిజన తారామండలంలో మయకోవస్కీది అగ్రస్థానమని అంటాడు శ్రీశ్రీ. కానీ హఠాత్తుగా అతడు విప్లవ మహాకవి కాలేదు. కవితా శిఖరాగ్రాలను చేరుకోవటానికి అతడెన్నో కష్టాలు పడ్డాడు. ప్రాచీన సాహిత్యం, ముఖ్యంగా బ్లాక్, పుష్కిన్ల రచనలు అతన్ని విశేషంగా ప్రభావితం చేసినప్పటికీ మొట్టమొదటిసారి 1913లో కవితా వ్యాసంగం ప్రారంభించినప్పుడు సాంప్రదాయ విరోధిగా సాహిత్య రంగంలో అడుగుపెట్టాడు.
అతని తొలి గీతాలలో వెనకటి తరాల కవులను అవహేళన చేసే పోకడలు ఎన్నో ఉన్నాయి. నాకు తెలుసు, నా చెప్పులో ఒక మేకు గుచ్చుకుంటోంది, అది గేదె భావనాశక్తి కన్నా భయంకరమైనది. ఈ చెప్పులోని రాయి అనే భావాన్ని చాలా సందర్భాల్లో వ్యక్తిగతంగా కనిపించే గీతాలలో మయకోవస్కీ తెలియజేసినప్పటికీ ఆ వెంటనే ఇలా అంటాడు: నేను చేసిన చేయబోయిన వాటి అన్నిటికన్నా మిన్న ప్రాణంతో స్పందించే ఒక అల్పాల్ప జీవి. మనుష్యుల మానవత్వంలోనూ ప్రాణుల సజీవత్వంలోనూ తనని తాను చూసుకునే ఈ చైతన్యమే అతని వ్యక్తిత్వాన్ని చుట్టూ ఉన్న మానవ మహాసముద్రంలో ముంచివేసి అతని చేత ఇలా రాయించింది: ఎక్కడెక్కడ బాధ ఉందో అక్కడక్కడ నేను ఉన్నాను, ఎక్కడెక్కడ బాధ ఉందో అక్కడక్కడ నేనున్నాను, కార్చిన ప్రతి కన్నీటి బిందువులో నన్ను నేను సిలువ వేసుకున్నాను. అలాగే అదిగో ఆకలితో ఎదురు తిరిగిన జల సందోహాల అగ్రస్థానాన మానవుల దూరదృష్టి కుంచుకుపోయిన చోట విప్లవ కంటక కిరీటంలో 1916కు ముందుకు చొరుచుకురావటం చూస్తున్నాను. మీ అందరి మధ్య నేను, దాని ప్రవక్తని నేనే అంటాడు. మయకోవస్కీ 25 అక్టోబర్ 1917 తన జీవితంలోకెల్లా మరపురాని దినం అంటాడు. ఆ రోజున సోషలిస్టు విప్లవపు మొట్టమొదటి రోజున అతడు స్మోల్నీకి వెళ్ళి లెనిన్ను చూశాడు. విప్లవానంతర కాలంలో అతడు రాసిన కవితలు, అక్టోబర్ విజయాన్ని సాధించిన ప్రజానీకపు ఘనకార్యాలను కొనియాడే భావగీతాలు, డైరీలు ఈ ప్రజలు విప్లవ శత్రువుల సాయుధ ప్రతిఘటనను చిన్నాభిన్నం చేశారు, వినాశాన్ని క్షామాన్ని జయించారు. ఇది సోషలిజం వైపు తిరుగులేని ముందడుగు. ఇవే మయకోవస్కీ తన కవిత్వంలో కన్నులు కట్టినట్టుగా అభివర్ణించాడు. కవోని విప్లవ నావికుడుగా మయకోవస్కీ తన కవిత్వపు రెక్కలను ఆకాశపు టంచులలోకి విప్పాడు. కంటికి కనిపించిన ప్రతి విషయము అతని కవితా వస్తువైంది. ఇందుకెన్నో రచనా పద్ధతులను అతడు అవలంబించాడు. హేళన, భావగీతి, ప్రబంధం ఏది రాసినా అతని నిజాయితీ అందులో ప్రతిబింబిస్తుంది. మానవునికి విప్లవానికి ప్రతినిధిగా ఆయన నిలబడ్డాడు. అట్టడుగు అగాధాల నుంచి కష్టజీవులు కమ్యూనిజంలోకి వస్తారు, గనుల గర్భాల నుంచి కొడవళ్లలోంచి కార్ఖానాల్లోంచి. నేను సమున్నత కవితా శిఖరాల నుంచి కమ్యూనిజంలోకి దూకుతాను. కమ్యూనిజం నా హృదయం, అది వినా నాకు ప్రేమ లేదు. పై విధంగా అతడు గృహోన్ముఖంగా అనే గీతంలో రాశాడు: కవిగా మయకోవస్కీ వ్యక్తిత్వం సంపూర్ణమైనది. ఏదైనా కావాలని అతడు ఆవాహన చేశాడంటే అందులో అతనికి పూర్తి విశ్వాసం ఉందనే అనుకోవాలి. మానవుణ్ణి హీనస్థితి నుండి విడుదల చేయటానికి నిర్మాణాలు చేసేవాళ్ళ, తొడిచేవాళ్ళ, మెరుగులు పెట్టేవాళ్ల పక్షాన నిలబడతాను. ఇప్పుడు నాదంటూ ఉన్న, ఇక ముందు వచ్చే వారికి మూడింతలవుతూ ఉన్న స్వదేశం గురించి పాడుతాను. ఎవరైనా ఒక విషయాన్ని నమ్మితే వెనుకచూపు లేకుండా త్రికరణ శుద్ధిగా దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆయన కవిత్వ పాదాలు చూడండి: ఎల్లప్పుడూ ప్రకాశించాలి, ఎల్లచోట్ల ప్రకాశించాలి, చిట్ట చివరి దాకా ప్రకాశించాలి. ఇదే నా మతం, మంత్రం, సూర్యుడిది ఇదే. మయకోవస్కీ వర్తమాన భావికాల ప్రజలకు దారాదత్తం చేసిన వారసత్వ సంపద అయిన వ్లాదిమిర్ ఇలిచ్ లెనిన్ అనే జీవిత చరిత్రాత్మక కావ్యంలోనైనా, కామ్రేడ్ నెట్టోకీలోనైనా, సోవియట్ పాస్పోర్ట్లోనైనా సూర్యకాంతి ఉంది, వెలుతురుంది. లెనిన్ ఆశయాల ప్రకారం మన దేశంలో వికసిస్తూ ఉన్న నూతన సమాజం పట్ల అచంచల విశ్వాసం ఉంది. మయకోవస్కీ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. అదో అంతంలేని విషయం. కార్మికుల, విద్యార్థుల ఎదుట అతని ప్రసంగాలు, విదేశీ యాత్రలు, బాలబాలికల కోసం రాసిన పద్యాలు, ప్రకటనల కవిత్వం, పోస్టర్ చిత్రాలు, ఇలా ఎన్నింటినైనా మనం పేర్కొనవచ్చు. ఆయన విదేశీ యాత్రల్లో సోవియట్ యూనియన్ గురించి యథార్థాలను వివరించేవాడు. బాలబాలికల కోసం రాసిన పద్యాల్లో పెచ్చా కథ, దుక్కబ్బాయి, పలసనబ్బాయి, సీమ, సముద్రం, దీపస్తంభం గురించి రాసిన పాట, ఇలాంటివి.
పోస్టర్ చిత్రాలు కూడా ఆయన గీశాడు. మయకోవస్కీ మంచి చిత్రలేఖకుడు కూడా. ఇటువంటివే ఎన్నింటిని గురించైనా వ్రాయవచ్చు. మయకోవస్కీ జీవితం ఒక జ్వాలలాగా ప్రజ్వలించింది. లెనిన్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి అయిన లూనాచార్స్కీ ఇలా రాశాడు: మయకోవస్కీని స్వయంగా ఎరిగిన వారికి కానీ, సభల ద్వారా రచనల ద్వారా తెలుసుకున్న వారికి కానీ అతడంటే జీవితం అనే అర్థం. గంట కొట్టినట్టుండే అతని కంఠధ్వనిలో ఈ జీవితాన్ని చూస్తాను నేను. అతను కావ్యగానం చేస్తున్నా, ఉపన్యసిస్తున్నా అందులో ఒక క్రమబద్ధమైన లయ ఉంటుంది. ఈ ప్రశాంతి వెనుకనే ఒక బలం ఉంది. అవును, ఇది తరుగులేని ఒక జీవశక్తి. ఎల్లప్పుడూ అతని సంకల్ప బలానికి విధేయంగా ఉంటుంది. జీవితపు మహోన్నత రూపాలలో ఇదొకటి. మయకోవస్కీ పుస్తకాలను ఎక్కడ తెరిచినా జీవితం ఒక వరదలాగా ముంచెత్తుతుంది. కరుణారహితమైన కాంతిరేఖ ఒకటి దానిలోంచి వెలువడుతుంది. జీవితం, జీవితం, జీవితం. మయకోవస్కీ జీవిత వర్ణనలో ఘటకులు. మరి మృత్యువు? అనుకోనిది, అతి విషాదకరమైనది అతని మరణం. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అందరికీ అని రాసిన అతని ఆఖరి ఉత్తరంలో ఇలా రాశాడు మయకోవస్కీ: ప్రేమ అనే నౌక జీవిత పర్వతాన్ని తాకి బద్దలైంది అన్న ఒక గీతపాదంలో ఆయనే ఇలా అంటాడు: కేవలం వ్యక్తిగత కారణాలే తన చర్యకు దారితీశాయని అంటూ లేనిపోని ఊహాగానాలు చేయకండి. ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని నేను సిఫారసు చేయను కూడా. కానీ నాకు మరో మార్గం లేకపోయింది అని అన్నాడు. మయకోవస్కీలో ఇంత నిరాశాపూరితమైన భావాలు కలిగించిన వ్యక్తిగత కారణాలేవో మనకు తెలియవు. మనకు తెలిసిందంతా అతని వ్యక్తిగత జీవితం అస్తవ్యస్తము, అవ్యవస్థితము. లోతుగా చూస్తే ఏకాంతము అని కూడా మనకు అర్థమవుతుంది. వీధిలో నడుస్తున్నా, బిలియర్డ్స్ ఆడుతున్నా, రైలు బండిలో ఉన్నా నిర్విరామంగా తన కవిత్వం మీదనే కృషి చేసేవాడు. మయకోవస్కీ పిన్న వయస్సులోనే మరణించిన విశ్వ సాహిత్యంలో ఆయన అజరామరునిగా నిలుస్తాడు అని శ్రీశ్రీ అభిప్రాయం. సెలవు. జీవన్.